ఒక తండ్రికి ఒక కుమారుడికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. కొడుకు తండ్రిని విడిచి బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు. తండ్రి రోజు ఉదయం లేచి ఈరోజు నా కుమారుడు వస్తాడేమో, తిరిగి వస్తాడేమో అని చెప్పి తన యొక్క కుమారుడు కోసము ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ యొక్క సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ యొక్క పొరిగింటి వారు, నైబర్స్, రిలేటివ్స్ అందరూ ఏమనేవారు తెలుసా? ఎందుకయ్యా నీ కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు? ఇంకా నీ కుమారుడు రాడు, ఏమయ్యాడో కూడా తెలియదు, చనిపోయి ఉండొచ్చేమో అనేటువంటి మాటలన్నీ కూడా ఎదుర్కొంటా ఉన్నాడు. కానీ ఒక సాయంత్రము ఒక ఆకారము దూరంగా, ఆ యొక్క సాయంత్రము చీకటి సమయంలో దూరంగా ఆ యొక్క ఆకారం కనబడింది. ఆ ఆకారము ఉండే కొద్దీ దగ్గరగా అవుతుంది. దగ్గరకు వచ్చేసరికి తన యొక్క కుమారుడని ఆ యొక్క తండ్రి గ్రహించాడు. వెంటనే తన యొక్క తండ్రి మేడ దిగి పరిగెత్తుకొని వెళ్ళి తన యొక్క కుమారుణ్ణి హత్తుకున్నాడు. హత్తుకొని ఏమన్నాడు తెలుసా? నీ కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని అనేటువంటి మాట అన్నాడు. కుమారుడు అన్నాడు, నాన్న నాకు తిరిగి రావాలని ఉంది, కానీ నువ్వు నన్ను శిక్షిస్తావేమో, నువ్వు నన్ను పనిష్ చేస్తావేమో అని చెప్పి నేను ఇన్ని రోజులు రాలేదంటే తండ్రి ఏమన్నాడో తెలుసా? నాన్న నువ్వు వస్తే నేను ఒక పెద్ద వేడుకగా చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను శిక్షిద్దాం అనుకోవట్లేదు, నన్ను కూడా క్షమించవా అని చెప్పి తండ్రి కుమారుడిని అడగగా కుమారుడు వెంటనే తన యొక్క హృదయం భారమును దిగిపోయి అక్కడే మోకరించి నాన్న నన్ను క్షమించు అని చెప్పి కుమారుడు వేడుకున్నాడు. ఎలాగైతే తండ్రి తన కుమారుడు రాగానే మేడ దిగి పరిగెత్తుకొని వెళ్ళి గుమ్మాన్ని దాటి హత్తుకున్నాడో కుమారుణ్ణి, అదే రీతిగా నీవు కూడా ఆయన యొద్దకు తిరిగి వస్తే, నీవు కూడా ఆయన యొక్క సన్నిధికి తిరిగి వస్తే ఆయన నిన్ను హత్తుకోవడానికి వెంటనే పరిగెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ పాపము నిన్ను దేవుడి నుండి దూరపరుస్తుందేమో కానీ ఆయన యొక్క తెరవబడినటువంటి హృదయం నుండి ఆ పాపము ఎన్నటికీ దూరపరచలేదు. హల్లెలూయా.